ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి త్రిప్లెక్స్ విల్లా చూపించబోతున్నాను. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఆల్రెడీ ఈ బిల్డర్స్ మనకి ఒక హౌస్ అయితే ఇంతకు ముందే కన్స్ట్రక్షన్ చేశారు 3 BHK. అది సేల్ అయిపోయింది. అది సేల్ అయిపోయినా కూడా చాలా కాల్స్ అయితే వచ్చాయి దాని గురించి. సో మళ్ళీ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేశారు ఈ త్రిప్లెక్స్ విల్లా అనేది. సో ఈ త్రిప్లెక్స్ విల్లా అనేది ఎక్కడుంది, దీని ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు, లోపల ఇంటీరియర్ వర్క్ అనేది ఎక్కడ ఏ విధంగా చేయించారు, ఇలా అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పూర్తి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది. ఇది వచ్చేసరికి 5 BHK త్రిప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్. ఇందులో మనకి టోటల్గా 5 బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ హాల్స్ కూడా 2 ఉంటాయి, ఒకటి కాదు 2 హాల్స్ అయితే ఉంటాయి ఇందులోని. అండ్ కింద పార్కింగ్ ఏరియా ఉంటుంది, పైన బాల్కనీస్ కూడా బాగానే ఇచ్చారు. టోటల్ మొత్తం అంతా కూడా కవర్ చేస్తాను చూడండి. ఇది స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా. నార్త్ వైపు కొంచెం ప్లేస్ అయితే వదిలేశారు, ఈస్ట్ సైడ్ కూడా ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ సీలింగ్ కూడా PVC టైప్ అయితే తీసుకున్నారు, మనకి వాటర్ పడినా పాడవకుండా ఉండాలని చెప్పేసి. అండ్ చాలా మంచి లొకేషన్లో కూడా ఉంది ఇది. అండ్ సైజెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక 30x40 సైజులో ఉంటుంది. 134 గజాలు వస్తుంది. గజాల పరంగా చూసుకున్నట్లయితే, సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే 2.75 సెంట్స్ అయితే వస్తుంది. సో మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసరికి పక్కన అయితే ఇచ్చారు, ఈస్ట్ ఫేసింగ్ సైడ్ అంతా టేక్ డోర్ ఇది. సో ఫ్లోరింగ్ అంతా కూడా మనకి ఇక్కడ మార్బుల్ ఫినిషింగ్తో తీసుకున్నారు. సో ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ అంతా కూడా ప్యానలింగ్ వర్క్ అయితే చేంజ్ చేశారు. సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది, అంతా కూడా జిప్సమ్ సీలింగ్ అండ్ CNC కటింగ్ డిజైన్తో తీసుకున్నారు చూడండి. సో ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి మీకు. ఇది లైట్ బీచ్ కలర్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఇక్కడ లవర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ రాధాకృష్ణ మనకి ఫ్రేమ్ అయితే ఒకటి ఇచ్చేసారు చూడండి. చాలా ఇచ్చారు ఈ ఫ్రేమ్స్ అనేవి, చూపిస్తాను మీకు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఇచ్చారు, ఇదిగోండి. అండ్ మనకి విండోస్ కూడా టేకే వచ్చాయి, చాలా బాగున్నాయి మొత్తం ఫ్రేమింగ్ డిజైన్స్ ఇవన్నీ కూడా. సో ఇది కూడా లవర్సే, వేరే కలర్ తీసుకున్నారు, కొంచెం మనకి బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లోని. సో ఈ త్రిప్లెక్స్ విల్లా అనేది ఎక్కడుంది ఏంటి అని చెప్తాను చూడండి. ఇది వచ్చేసరికి మన కర్నూలులో ఉండడం జరిగింది. నంద్యాల చెక్ పోస్ట్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది ఇది. సో చిన్న ఫౌంటైన్ మాదిరిగా తీసుకున్నారు, బుద్ధ డిజైన్ అనేది వాటర్తో చాలా బాగుంది ఇది. అండ్ ఇది పూజా రూమ్. ఇది స్టెప్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. సో టాప్లో షాండ్లర్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి పూజా రూమ్. ఇది చూపిస్తాను చూడండి, డిజైన్ ఎక్సలెంట్గా తీసుకున్నారు. సో ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. ఇది వెంకటేశ్వర స్వామి డిజైన్ అయితే తీసుకున్నారు. అండ్ టాప్లో మనకి సీలింగ్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎల్లో కలర్ వామ్ లైటింగ్తో తీసుకున్నారు, CNC కటింగ్ డిజైన్ ఇది. సో స్టెప్స్ కింద కూడా ప్లేస్ అనేది వేస్ట్ చేయకుండా స్టోరేజ్ మాదిరిగా తీసుకున్నారు. ఈ విగ్రహం అయితే మాత్రం చాలా బాగుంది. ఇది డైరెక్ట్గా వచ్చి చూస్తే మీకు ఇంకా నచ్చుతుంది హౌస్ అనేది వీడియోలో కన్నానే. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి స్టెప్స్ వచ్చేసాయి. కింద ప్లేస్ వేస్ట్ చేయకుండా స్టోరేజ్ కూడా ఇచ్చేసారు, ఏదైనా వాల్లేని వస్తువులు అన్నీ పెట్టుకోవడం కోసం. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియానే మొత్తం అంతాని. ఇక్కడ కూడా ఒక డోర్ ఇచ్చారు ఈస్ట్ సైడ్. సో డైనింగ్ ఏరియా టాప్లో చూసుకున్నట్లయితే చిన్న షాండ్లర్ కూడా తీసుకున్నారు ఇక్కడ కూడా. వర్క్ విషయంలో మాత్రం అయితే కనుక ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, చాలా క్వాలిటీగా అయితే బిల్డ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకుందాం అనుకుంటే వాళ్ళకు కూడా యూస్ అవుతుంది వీడియో అనేది. ఎలా కట్టుకోవాలి ఏంటి అని ఒక ఐడియా కూడా ఉంటుంది ఇక్కడ చేసిన వర్క్ అంతా కూడా చూస్తే కనుక. ఇది మొత్తం అంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్. ఇది ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. టాప్లో ఫాల్ సీలింగ్, ఇది జిప్సమ్ సీలింగ్ అండ్ మనకి PVC రెండు కూడా ఇంక్లూడ్ అయితే వచ్చింది ఇక్కడ. సో ఇది షింక్. ఇది గ్రానైట్ కూడా డిఫరెంట్గా వచ్చింది చూడండి. అంతా కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక హై గ్లాసీ ఫినిషింగ్ లామినేట్ అనేది వాడారు ఇక్కడ వీళ్ళు. ఈ లోపల మనం చూసుకున్నట్లయితే కనుక సిమెంట్ బల్లలు అయితే రావడం జరిగింది.
సో వర్క్ అయితే మాత్రం చాలా నీట్గా అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇవి ట్యాండమ్ బాస్కెట్స్ ఇవి. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక ప్యాంట్రీ యూనిట్ అయితే ఇచ్చారు. స్టోరేజ్ కూడా మనకి బాగా యూస్ అవుతుంది. ప్రొఫైల్ టైప్ అయితే హ్యాండిల్ ఇచ్చారు దీనికి. సో లోపల ట్రాక్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. చాలా ఐటమ్స్ అయితే పడతాయి ఇందులోని. సో ఈ డోర్ కూడా గ్లాస్ టైప్ అయితే వచ్చింది చూడండి. క్లోజ్ చేసేద్దాము. సో ప్రతి చోట ఈ వాల్కి ఇది, ఆ వాల్కి అది అని చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హౌస్లోని చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం అంతా ఇక్కడ. సో ఎంట్రన్స్లో మనం చూసారు ఈ పార్టీషన్ కూడా బాగా ఇచ్చారు. సో ఆర్టిఫిషియల్ మనకి అవి టోటల్ లోపల ప్లాంట్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చిన స్టార్టింగ్ ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము. రూమ్స్ కూడా చాలా పెద్ద పెద్ద రూమ్స్ అయితే ఇచ్చారు. 12/16 ఆ సైజుల్లో అయితే ఉన్నాయి. 12/14 ఆ సైజుల్లో అయితే తీసుకున్నారు. సో దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. అండ్ ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది స్టడీ టేబుల్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు. పదండి అది కూడా చూపిస్తాను మీకు. డిజైన్స్ అన్నీ మాత్రం ఫ్రేమ్ డిజైన్స్ అనేవి ఎక్సలెంట్గా తీసుకున్నారు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా తీసుకున్నారు ఇవి. అండ్ ఈ వార్డ్రోబ్ చూసుకున్నట్లయితే కనుక డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. ప్రింటెడ్ టైప్ డిజైన్ వచ్చింది ఇది. అంతా కూడా ఓపెనబుల్ డోర్స్తోనే ఒక 8 సెక్షన్స్ అయితే వచ్చేసాయి ఇందులోని. అంతా కూడా మ్యాట్ ఫినిష్ ఇది. సో స్టోరేజ్ లోపల డెప్త్ కూడా చూసుకోండి. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక రూమ్ అయితే చూపిస్తున్నాను చూడండి. సారీ, దీనికి ఇచ్చిన అటాచ్డ్ రూమ్ అయితే చూపిస్తున్నాను చూడండి. బాత్రూమ్ అనేది ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇది కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ అన్నీ కూడా మనకి జాగ్వార్, సెరా ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ అయితే యూజ్ చేశారు. ఎక్కడ కూడా నార్మల్ ఐటమ్ అయితే వాడలేదు. టైల్స్ కూడా బ్రాండెడ్ ఐటమ్సే వాడారు ఇక్కడ వీళ్ళు. సో పదండి మనం లోపల నుంచి బయటకి అయితే వెళ్దాము. టోటల్ విండోస్ టోటల్ అంతా కూడా మనకి టేకే తీసుకున్నారు. సో ఈ వాల్ కూడా వదలచ్చు చూడండి. పదండి వెళ్ళి బయటకు వెళ్దాము. పైన కూడా చూద్దాం ఇప్పుడు. సో స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రానైట్ ఇచ్చేసారు. అండ్ లైటింగ్ కూడా వచ్చింది చూడండి. దీనికి డిఫరెంట్ లైట్స్ అయితే తీసుకున్నారు. అండ్ రైలింగ్ కూడా మనకి ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చేసారు. అండ్ గ్లాస్ డిజైన్ కూడా బాగుంది. ఇది రెగ్యులర్ మనకి నార్మల్ టైప్ కాకుండా మనకి ప్రింటెడ్ టైప్ ఇచ్చారు. సో రైట్, మనం పైకి అయితే వచ్చేసాము స్లోగానే. కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్చ్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగా తీసుకున్నారు. అండ్ హ్యాంగింగ్ లైట్స్ కూడా ఇచ్చారు ఇందులోని. పైన కూడా హాల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. సో మనం స్టార్టింగ్ కింద చూసాం కదా, మనకి డైనింగ్ కిచెన్ రెండు కంబైన్గా తీసుకున్నారు కదా, దాన్నే ఈ విధంగా అయితే తీసుకున్నారు. పైన వచ్చేసరికి రూమ్ మాదిరిగాని. సో ఈ పక్కన వార్డ్రోబ్ వచ్చేసింది. అండ్ సీలింగ్లో కూడా మనకి డిఫరెంట్గా తీసుకున్నారు చూడండి. నార్మల్ ప్లెయిన్గా మనకి జిప్సమ్ సీలింగ్ కాకుండా ఇక్కడ మనకి చిన్న ప్యానలింగ్ వర్క్ కూడా చేంజ్ చేశారు. అండ్ ఇది వచ్చేసరికి వాల్ పేపర్ ఫ్రెండ్స్. ఇది ప్రింటెడ్ టైప్ డిజైన్ బాగుంది. ఇది 3D టైప్లోని. అండ్ ఇక్కడ కూడా ఇంకొక టీవీ యూనిట్. పైన చూసారా మనకి మొత్తం ఫ్రేమ్స్ డిజైన్ ఇక్కడ కూడా చేంజ్ చేసేసారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అయితే ఉంటాయి డిజైన్స్ అనేవి. ఇక్కడ ఫ్లవర్స్ టైప్ తీసుకున్నారు. సో ఈ పక్కన వార్డ్రోబ్ ఇచ్చేసారు. అండ్ దీనికి ఆపోజిట్గా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఈ పక్కన. సో బాత్రూమ్స్ కూడా పెద్ద బాత్రూమ్ ఫ్రెండ్స్. ఇవి చిన్న చిన్నగా అయితే ఇచ్చేయలేదు ఎక్కడ కూడా, మనకి పర్ఫెక్ట్గా సరిపోయే సైజ్ విధంగా అయితే ఇచ్చారు. అండ్ టాప్లో చూసారా ప్యానలింగ్ వర్క్ కూడా చేంజ్ చేశారు. ఇక్కడ వాటర్ పన్నా కూడా పాడవుతుంది సీలింగ్ అనేది. సో పదండి ఒకసారి బయటికి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ప్రైస్ వచ్చేసరికి టోటల్ ఇదంతా కూడా వీళ్ళు చెప్పడం అయితే కనుక 1,80,00,000 అది చెప్తున్నారు టోటల్ మొత్తం అంతా కూడా. మీరు పూర్తి వరకు చూడండి వీడియో అనేది, ఇది వర్తియే కాదని మీకే అర్థమైపోతుంది. సో 1,80,00,000 అది చెప్తున్నారు. ఈ అమౌంట్ కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు.
సో తీసుకుందాము అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అయితే పెట్టాము, ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్, మీరు పూర్తి వరకు చూడండి, తప్పకుండా మీకు ఇది నచ్చుతుంది. ఇది ఇంకొక రూమ్, ఇది సెకండ్ రూమ్, మాస్టర్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో విండోస్ టాప్లో ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ తీసుకున్నారు చూడండి. సో కెటెన్ రాడ్స్, కెటెన్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఆ వాల్ అలా ప్లెయిన్గా వదిలేకుండా ఈ పక్కన కూడా మనకి మొత్తం అంతా కూడా ప్యానలింగ్ వర్క్ అయితే చేంజ్ చేశారు వీళ్ళు. సో పదండి ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాము. వార్డ్రోబ్ అంతా కూడా మనకి మ్యాట్ ఫినిష్ టైప్ తీసుకున్నారు. ఇది డ్రెస్సింగ్ ఏరియా స్టార్టింగ్లో ఇక్కడ ఇచ్చింది. ఈ పక్కన మిర్రర్ వచ్చేసింది చూడండి. డబ్ల్యూపీసీ డోర్స్ ఇవి ప్రింటెడ్ మోడల్లో తీసుకున్నారు. సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్, దీనికి ఇచ్చిన బాత్రూము. ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చే చూడండి టైల్స్ అనేవి. సో పదండి ఇంకొక రూమ్ అయితే ఉంది, బాల్కనీ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి, అది కూడా చూపిస్తాను పదండి. హౌస్ అయితే మాత్రం చాలా క్వాలిటీ అయితే ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే మీకు ఖచ్చితంగా ఇదైతే అర్థమవుతుంది. వీడియోలో కన్నా డైరెక్ట్గా మీరు ఒకసారి వచ్చి చూసుకోండి, ఎవరైనా తీసుకుందాం అనుకుంటే దాన్ని బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. సో కింద హాల్ కొంచెం పెద్దగా ఉంటుంది, పైన కొంచెం చిన్నగా అయితే వచ్చింది హాల్ అనేది. బట్ పర్లేదు, అన్నీ కూడా బాగా మంచి స్పేషియస్గానే ఇచ్చారు. ఇది చిన్నది అది పెద్దదని కూడా చెప్పడానికి అయితే ఏమీ లేదు, అన్నీ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ. అండ్ ఈ ఆర్చ్లో చూడండి ఫ్రెండ్స్, మనకి చిన్న చిన్నవి ప్లాంట్స్ అయితే ఇచ్చారు. ఇవి నార్మల్, ఇవి మంచి లుక్గా కనబడుతుంది చూడండి. ఐడల్స్ కావాలంటే ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చు ఇందులోని. అండ్ ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక టీవీ యూనిట్ అయితే ఇచ్చారు చూడండి. సో మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చాలా బాగా తీసుకున్నారు. మొత్తం కలర్ కాంబినేషన్స్ కానీ, ఇక్కడ యూజ్ చేసిన ఐడల్స్ కానీ, ఇవన్నీ కూడా మంచి మంచి ఐటమ్స్ అయితే తీసుకున్నారు చూడండి వీళ్ళు. సో కర్నూలులో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది. కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గరలో అయితే ఉంటుంది. దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు. 80 to 85% వరకు మీకు లోన్ కూడా వస్తుంది మీ ప్రొఫైల్ బేస్ బట్టి. అండ్ రెండు పక్కన రోడ్ అయితే ఉంటుంది దీనికి. అండ్ మనం ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక బెడ్రూమ్ పక్కన ఒక డోర్లా కనబడుతుంది చూస్తున్నారు కదా. ఈ పక్కన మనకి వాష్ ఏరియా అయితే ఇచ్చారు, చూపిస్తున్నాను చూడండి. మనకి రైట్ సైడ్ చిన్నది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి వాష్ ఏరియా, ఓపెన్ ప్లేస్ ఇచ్చేసారు. సో మొత్తం వాల్ కూడా టైల్స్తో తీసుకున్నారు. సీలింగ్ కూడా పీవీసీ సీలింగ్ అయితే ఇచ్చేసారు. అండ్ దీనికి ఆపోజిట్గానే బాల్కనీ కూడా మనకి రావడం జరిగింది, అది కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఈ టీవీ అంటే ఉంది కదా, డోర్ ఓపెన్ చేస్తే ఆ పక్కన అంతా కూడా బాల్కనీనే అది. హ్యాండిల్స్ కూడా చాలా నీట్గా తీసుకున్నారు, సింపుల్గా చిన్న చిన్న హ్యాండిల్స్ అనేవి. సో ఇది బాల్కనీ ఫ్రెండ్స్. ఇది మనం స్టార్టింగ్ బయట నుంచి చూసాం కదా, అదే ఇది. సీలింగ్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు, బాగుంది ఇక్కడ. సో చుట్టూరు అన్నీ కూడా మంచి మంచి హౌసెస్ అయితే ఉన్నాయి, అండ్ అపార్ట్మెంట్స్ ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. పదండి లోపలికి వెళ్దాము. ఇంకొక ఫ్లోర్ ఉంది కదా, అక్కడ కూడా చూద్దాం ఇప్పుడు మనం. నార్త్ సైడ్ ఇచ్చిన బాల్కనీ, నార్త్ ఈస్ట్ కార్నర్లో బాల్కనీ అయితే ఉంటుంది. దీనికి ఆపోజిట్గా మనం చూసుకున్నట్లయితే కనుక సౌత్ ఈస్ట్ కార్నర్లో మనకి ఆ పక్కన వాష్ ఏరియా తీసుకున్నారు. సో సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాం మనం. ఇలా పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి టాప్లో ఒక షాండ్లర్ అయితే తీసుకున్నారు, మంచి హెవీగా పెద్దది అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. ఇక్కడ కూడా మనకి ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ టాప్లోని చిన్న హాల్ అయితే ఇచ్చేసారు ఇక్కడ కూడా. ప్రతి ఫ్లోర్లో కూడా ఒక చిన్న హాల్ అయితే కామన్గానే ఇచ్చారు. బెడ్రూమ్స్ ఉన్నాయి, దాంతో పాటుగానే మనకి ఈ హాల్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో టాప్లో ఇదిగోండి, చూసుకోండి ఒకసారి చూపిస్తున్నాను. సో ప్రతి చోట చూసుకున్నట్లయితే కనుక ప్లేస్ అలా ఓపెన్గా వదిలేకుండా వీళ్ళు ఒక ఫ్రేమ్ కానీ, వాల్పేపర్ కానీ ఇలాంటివి అయితే పక్కగా తీసుకున్నారు ఇందులో వీళ్ళు. ఈ డోర్ డిజైన్ కూడా బాగుంది. సో ఇది ఇంకొక రూమ్ ఇది. టోటల్గా ఇందులో 5 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి ఇప్పుడు మనం చూసిన దాంట్లోని. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా డీసెంట్గా తీసుకున్నారు ఇక్కడ. సో
సో టీవీ యూనిట్ అనేది మనకి ప్రతి రూమ్లో అయితే రావడం జరిగింది. ఇందులో కూడా ఇక్కడ ఇచ్చారు. సో లీవ్స్ టైప్ అయితే వచ్చింది, క్రిస్టల్ ప్రింటెడ్ టైప్ ఉంది ఇది. సో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ వాడిన హింజెస్ కానీ టోటల్ మొత్తం ఫిట్టింగ్స్ ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు వీళ్ళు. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా చూడండి. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి పెయింటింగ్స్ కానీ డిజైన్స్ ఇవన్నీ కూడా. అండ్ బాత్రూమ్స్లో కూడా అలాగే చేంజ్ చేసేసారు, ఎక్కడికక్కడికి మనకి టైల్స్ డిజైన్స్ అయితే మార్చారు వీళ్ళు. స్విచ్చెస్ కానీ వైర్స్ కానీ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ ఇవి మొత్తం అన్నీ కూడా. పాలీక్యాబ్ అట్లాగే ఫెనాలెక్స్ ఇట్లాంటి మంచి మంచి బ్రాండెడ్ కంపెనీస్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో ఫస్ట్ ఫ్లోర్లో మనం చిన్న చిన్నవి ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి చూసారు కదా, అవి చూసాము. ఇక్కడ ఐడల్స్ అయితే తీసుకున్నారు ఈ ఆర్చ్లోని, డిఫరెంట్గా ఉంది ఆర్చ్ కూడా ఇక్కడ. సో ఇదంతా కూడా హాల్ ఇది. అండ్ ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది, మోడల్ అనేది మార్చారు ఇక్కడ. సింపుల్గా ఉంది డీసెంట్గానే. అండ్ టీవీ యూనిట్ కూడా ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. సేమ్ మనం కింద చూసినలాగే ఉంది, కాకపోతే కొంచెం కలర్ కాంబినేషన్స్ అనేవి మార్చారు ఇక్కడ, లవర్స్ సంబంధించినవి. అండ్ ఐడాల్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు చూడండి. ఇలా లైటింగ్ ఉంటుంది మనకి టీవీ యూనిట్లోని, కింద మీకు చూపించలేదు అందుకే ఇక్కడ మీకు మళ్ళీ చూపిస్తున్నాము. ఈ పక్కన వాల్ కూడా మొత్తం అంతా కూడా లవర్స్ ఇచ్చేసారు. అండ్ ఇంకొక రూమ్ అయితే ఉంది ఫ్రెండ్స్, అది కూడా చూపిస్తాను చూడండి. సో పైన 2 రూమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి. ఇది ప్రింటెడ్, ఇది గ్లాస్ మీద ప్రింట్ డిజైన్ ఇది. సో ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి లాస్ట్ బెడ్రూమ్ ఇది. సో ఇది లాస్ట్ రూమ్ ఫ్రెండ్స్ ఇది. అండ్ సీలింగ్ డిజైన్ కూడా మనకి సింపుల్గా తీసుకున్నారు, పింక్ కలర్ కోలెటింగ్ తీసుకున్నారు. అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే చిన్న థీమ్ డిజైన్ ఇచ్చేసారు చూడండి. సో డిజైన్ అయితే చేంజ్ చేశారు ఇక్కడ. పదండి ఒకసారి బాల్కనీ చూద్దాము. అంటే ఫ్రెండ్స్ మొత్తం అన్నీ కూడా చూసినట్లే మీరు ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా అన్నీ కూడా క్లియర్గా చెప్పాను ఈ వీడియోలోని. ఒకసారి బయట కూడా చూపిస్తాను చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. అండ్ నచ్చిందా లేదా కూడా అనేది తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోకండి. బాగుందా లేదా అనేది కూడా. అండ్ బయట అన్నీ కూడా చూసుకోండి ఒకసారి ఏరియా మొత్తం అన్నీ కూడా. అండ్ వాష్ ఏరియా ఉంటుంది, పైకి వెళ్ళడానికి ఒక ల్యాడర్ కూడా ఇచ్చారు ఇక్కడ. అండ్ కామన్ టాయిలెట్ కూడా అవుట్ సైడ్ కూడా ఒకటి ఇచ్చేసారు. హౌస్ అయితే మాత్రం క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. పెద్ద ఫ్యామిలీ ఉంది, మంచి విల్లా అనేది తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక తప్పకుండా ఈ త్రిప్లెక్స్ విల్లా అనేది మీరు తీసుకోవచ్చు. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై అయితే తప్పకుండా ఇస్తాము. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, మనకి ఏదైనా ప్రాపర్టీ, మీది ఏదైనా ప్రాపర్టీ అనేది ఏదైనా సేల్ చేద్దాము అనుకున్నా కూడా మేము సేల్ చేస్తాము. సో డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోకండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. అండ్ లైక్ కూడా చేయండి, ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది. తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో పెట్టడానికి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.